అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం హైదరాబాద్లో ఉన్న ఐక్యా హోమ్ ఫర్నిషింగ్కి వెళ్తున్నామండి. అయితే మనం హైదరాబాద్లో నేను రీసెంట్గా చాలా చోట్లకు వెళ్తూ ఒక్కొక్క చోట మీతో షేర్ చేసుకుంటున్నాను కదా వీడియో చేసి. ఈ మధ్యనే శిల్పారామం, సంగీ టెంపుల్ ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను కదా. ఈరోజైతే ఈ ఐక్యా షాపింగ్ అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళు రీసెంట్గా హౌస్ తీసుకున్నారనమాట. హౌస్ కొనుక్కున్నారు. దానిలో హోమ్ ఫర్నిచర్కి షాపింగ్కి వెళ్దామని చెప్పేసి రమ్మని అడిగారు మమ్మల్ని. మేము కూడా వెళ్ళాము. వెళ్ళిన చోట మనం ఏం ఊరికే రాం కదా, ఏవో చిన్న చిన్న షాపింగ్ చేసామనుకోండి. అవన్నీ చూపిస్తూ ఈ ఐక్యా టూర్ మీతో ఎవరికన్నా ఉపయోగపడుతుంది మీలో అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. అసలు ఇప్పటివరకు వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒక ఐడియా ఉంటుంది కదా, అందుకని చేస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. ఎంట్రన్స్లోనే మనం బ్యాగ్ చెకింగ్స్ అన్నీ అయిపోయి లోపలికి వెళ్ళిన తర్వాత ఒక ఎస్కలేటర్ ఉంటుందండి. మనం పైకి ఎక్కుతూ ఉంటే పక్కన జ్యూసర్లు అవి పెట్టున్నాయండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐటెం పెడతాను అనమాట. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు బ్రషెస్ అవి ఏవో పెట్టున్నాయి. ఫస్ట్ ఫ్లోర్లోకి ఎంటర్ అవ్వగానే పక్కనే మనకి ఒక రూట్ మ్యాప్ ఉంటుందన్నమాట. దాన్ని మనం చూసుకుంటూ ఫోన్లో ఒక క్లిప్పింగ్ తీసుకున్నా అంటే ఇంకా మనకి ఇంకా కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏముండదన్నమాట. ఇక్కడ మనం పైకి రాగానే ఎంట్రన్స్లోనే ట్రాలీస్, ఎల్లో కలర్ బ్యాగ్స్, ఐక్యా బ్యాగ్స్ అవి ఉంటాయన్నమాట. వాటిలో మనం షాపింగ్ చేసి చిన్న చిన్న ఐటమ్స్ ఏమైనా వేసుకోవచ్చు. పెద్ద ఐటమ్స్ అయితే కనుక అక్కడ మనకి కోడ్ నెంబర్ ఉంటుందన్నమాట. ఆ కోడ్ నెంబర్ మన ఫోన్లో క్లిక్ చేసుకోవటం కానీ లేదా నోట్ చేసుకోవటం కానీ చేసుకొని మనం డైరెక్ట్గా గోడౌన్కి వెళ్ళిపోయి అక్కడ ఐటమ్ తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి మేము ఐక్యాకి వెళ్ళేసరికి 1 అవర్ పట్టిందండి. ఇంకా అక్కడ లైట్గా ఆకలి స్టార్ట్ అయింది. కొంచెం ఏదన్నా తినేసేసి షాపింగ్ స్టార్ట్ చేసుకుందాము, మళ్ళీ అలసిపోతామని చెప్పేసి ఫుడ్ కోర్ట్కి వెళ్ళిపోయాను అనమాట. అక్కడంతా కూడా స్వీడిష్ ఫుడ్ ఉంటుంది, రకరకాల ఫుడ్స్ ఉన్నాయి. అవన్నీ తినేసేసి ఇక్కడ కోల్డ్ బెవరేజెస్ ఉంటాయి అనమాట. ఒక గ్లాస్ మనం తీసుకుంటే మనకు కావాల్సిన కూల్ డ్రింక్ తాగేయచ్చు. లైట్గా స్నాక్స్ అవన్నీ తినేసిన తర్వాత ఇంకా మేము షాపింగ్ స్టార్ట్ చేసామండి. ఇక్కడ ఏంటంటే కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి చక్కగా కిచెన్, బెడ్రూమ్, లివింగ్ రూము ఇలా సెటప్ లాగా చేసి పెట్టేసి ఉంటాయన్నమాట. దానిలో మనకి ఏది నచ్చితే దాన్ని మనం చూస్ చేసుకోవచ్చు అనమాట. మనం మెజర్మెంట్స్ తీసుకుని మన ఇంట్లో వీలుగా మనకు మెజర్మెంట్స్ తీసుకుని వెళ్తే దాన్ని బట్టి మన బడ్జెట్లో ఏ ప్లేస్లో ఎలా పెట్టాలి ఏంటి అనే దాన్ని బట్టి మనకి వీలుగా ఉంటుందన్నమాట. మనకి ఏది నచ్చితే తెచ్చుకోవచ్చు అనమాట. కిచెన్ సైజుని బట్టి, బెడ్రూమ్ సైజుని బట్టి, లివింగ్ రూమ్ సైజుని బట్టి మనం ఇలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట. మనం ఇల్లు తీసుకున్న తర్వాత ఇంటీరియర్ డిజైన్ ఎక్కువగా పెడుతూ ఉంటారు కదా, అలా కాకుండా తక్కువ బడ్జెట్లో మనం కంప్లీట్ చేయాలనుకునే వాళ్ళకి ఐక్యా చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. చాలామంది ఇలాగే ఇల్లు కొత్తగా కొనుక్కున్న వాళ్ళు, ఇల్లు తీసుకుందామనే ప్లాన్లో ఉన్నవాళ్ళు ఇలాగ వచ్చి దీనిలో అన్నీ చూసుకుని ఒక ఐడియా కోసం వస్తూ ఉంటారనమాట దీనిలోకి. ఏ రూమ్ కా రూము ఇలా నీట్గా మనకి ఆర్గనైజ్ చేసేసి వాళ్ళు అలా డిస్ప్లేలో పెట్టడం వల్ల ఏంటంటే మనకి కన్ఫ్యూజన్ లేకుండా చక్కగా ఈజీగా సెలెక్ట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ క్రీపర్స్ ఆల్రెడీ మన కిచెన్లో మీరు రోజు చూస్తూనే ఉంటారండి. నేను ఇంకొకటి కావాలి హాల్లోకి అని చెప్పేసి తీసుకున్నాను. ఇలా హాల్లో కూడా ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట. వాజెస్ పెట్టిన ర్యాక్, అలాగే కిచెన్లో కూడా నాకు ర్యాక్స్ తక్కువయ్యి నేను ఈ ర్యాక్ పెట్టించుకున్నానండి. ఐక్యాలోనే తీసుకున్నాను. ఈ కార్నర్లో ఇలాగా పెట్టిన ఈ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్, అలాగే ఈ కార్నర్లో పెట్టిన ఈ చిన్న చిన్న ప్లాంట్స్ ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ అండి. చాలా బాగున్నాయి అనమాట. ఇంట్లో డెకరేట్ చేస్తే ఇవన్నీ కూడా అక్కడే తీసుకున్నాను. ఈ టీపాయ్ మీద పెట్టిన ఈ ఫోన్ స్టాండ్, అలాగే రిమోట్ స్టాండ్, ఈ టీపాయ్తో సహా అక్కడే తీసుకున్నానండి. టీపాయ్ ఏంటంటే డిటాచబుల్ అనమాట. మనం ఇంటికి వచ్చి అంత వాళ్ళు ఇస్తారనమాట మనకి ఇన్స్ట్రక్షన్స్, దాని ప్రకారం ఫిట్ చేసుకోవాలి. ఇది కొంచెం టైం పట్టిందనమాట ఇంటికి వచ్చి ఫిట్ చేసుకోవడానికి. ఇక్కడ షోకేస్లో పెట్టిన ఈ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అయితే ఏంటి, బౌల్ సెంటెడ్ పెటల్స్ అనమాట. ఈ సెంటెడ్ పెటల్స్ ఏంటంటే మనం ఈ బౌల్లో వేసి పెట్టేస్తే మనకి ఇంట్లోకి రాగానే మంచి ఫ్రెష్ వాసన వస్తుంది అనమాట. ఇల్లంతా కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఇది కూడా ఇత్తడిది అనమాట ఈ బౌల్. ఇది కూడా అక్కడే తీసుకున్నానండి ఐక్యాలోనే.
ఇంకా ఈ గాజు బాటిల్స్ ఇవన్నీ ఏంటంటే మసాలా పొళ్ళు, యాలకులు అవన్నీ వేసుకోవడానికి తీసుకున్నాను. ఇంకా ఇక్కడ కిచెన్లోకి రాగానే కిచెన్లో చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయన్నమాట. మనకి ఇంట్లో లేనివి కావాల్సినవి చాలా ఉంటాయి. నేనైతే ఇక్కడ చూసి ఇంట్లో స్పూన్ స్టాండ్ అయితే ఏంటి, గ్లాసులు పెట్టుకునేవి, చిన్న చిన్న కప్స్, ఫోర్కులు, నైఫ్స్ ఇవన్నీ కూడా మళ్ళీ కొన్నానండి. పాతగా అయిపోయినాయి కదా అని చెప్పేసి మళ్ళీ అన్నీ మనకి ఎక్కడ చూస్తే అక్కడే కదా మనకి ఇవి తీసుకున్నాను అనమాట. ఇవి ఆల్రెడీ అంతకు ముందు ఉన్నాయి నా దగ్గర, 8 ఉన్నాయి, మళ్ళీ ఇంకో 4 తీసుకున్నాను. ఏదైనా చిన్న చిన్న మసాలాలు, ఇలాచీలు, లవంగాలు అన్నీ వేసుకోవచ్చు కదా అన్నట్టుగా తీసుకున్నాను అనమాట. కిచెనే మన సామ్రాజ్యం కాబట్టి రకరకాల కిచెన్ సెట్టింగ్స్ పెట్టున్నాయండి. ఒక్కొక్క కిచెన్లోకి వెళ్ళి జాగ్రత్తగా అన్నీ గమనించాను అనమాట. మనం మన బడ్జెట్లో ఏం పెట్టుకోవచ్చు, ఏమేం తీసుకోవాలి, మన ఇంట్లో ఇంకా ఏం కావాలి అనే ఒక ఐడియా వస్తుందన్నమాట. ఇదిగో ఈ సింక్ క్లీన్ చేసుకునే బ్రష్ ఒకటి, ఈ పీలర్ ఒకటి, స్పూన్స్ అనమాట, పెద్ద సైజ్ ఒకటి, మీడియం సైజ్ ఒకటి, చిన్న సైజ్ ఒకటి, అలాగే ఫోర్కులు ఇవన్నీ కూడా వేసుకోవడానికి స్టాండ్తో సహా తీసుకున్నానండి. ఒక 4 ఉంటాయి అనమాట. 4 ఫోర్కులు, 4 స్పూన్స్, 4 చిన్న స్పూన్స్ ఉంటాయి. ఇవన్నీ కలిపి 380 రూపీస్ ఎంత ఒక ప్యాక్ వచ్చేసి. నేను 2 ప్యాక్స్ తీసుకున్నాను అనమాట. ఇవేమో ఫ్రిడ్జ్లో వేసుకోవటానికి, కింద ఈ గ్లాస్ పాడవకుండా ఉంటుంది కదా మనకి, ఫ్రిడ్జ్లో ట్రేస్ లాగా ఉంటుంది కదా, ట్రేస్ మీద వేసుకోవటానికి షీట్స్ అనమాట, ప్లాస్టిక్ షీట్స్. ఐస్ క్రీమ్స్, పాయసం, గులాబ్ జామ్స్ ఇలాంటివి ఏమన్నా చేసుకున్నప్పుడు తినడానికి కప్స్ చాలా ఏళ్ళు అయిపోయింది తీసుకుని మళ్ళీ ఒక 1/2 డజన్ సెట్ తీసుకున్నానండి. ఇప్పుడు మీరు ఒక బోర్డు చూస్తున్నారు కదా, ఈ బోర్డు ఏంటంటే చాలా పెద్ద పెద్ద ఇళ్లల్లో, విల్లాస్లో అక్కడ కిచెన్ బయట చాలా ఎక్కువ మంది ఉన్నారనుకోండి ఇంట్లో, ఆ రోజు మెనూ ఏంటనేది ఇలా బోర్డు మీద రాసేసి పెట్టేస్తారట. బ్రేక్ఫాస్ట్ ఏంటిది, అలాగే లంచ్లోకి ఏంటిది, ఇవన్నీ కూడా అలా రాసి పెట్టేస్తారట. సరదాగా అనిపించి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ ఐక్య అంతా తిరగడానికి మాకు 3 అవర్స్ పైనే పట్టిందండి. ఇదంతా తిరిగేసరికి మళ్ళీ ఆకలేసిందనమాట. ఇంకా అక్కడ డైనింగ్ హాల్ లాగా పెద్ద హాల్ ఉంటుంది, అక్కడ వెళ్ళిపోయి ఇలా బయట వ్యూ చూసుకుంటూ అందరం అక్కడ కూర్చుని మళ్ళీ కూడా ఫుడ్ ఆర్డర్ చేసుకున్నామండి. ఫుడ్ తెచ్చేసుకుని ఇక్కడ బయట వ్యూ అంతా చూసుకుంటూ, ఇక్కడ గ్లాస్ ఉంటుందన్నమాట, ఇక్కడ నుంచి బయట అంతా సాఫ్ట్వేర్ ఆఫీసులు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇదిగో అందరు మ్యాక్సిమం ఇక్కడ సాఫ్ట్వేర్ వాళ్ళందరూ కూడా వచ్చేసి ఇక్కడ వర్క్ చేసుకుంటూ, ఇక్కడ ఫుడ్ ఎంజాయ్ చేస్తూ, ఇక్కడ టైం స్పెండ్ చేస్తూ ఉంటారనమాట అందరు కూడా. మేము కూడా ఈ ఫుడ్ని ఎంజాయ్ చేసామండి. ఫుడ్ తినేసరికి మళ్ళీ కొంచెం ఓపిక వచ్చింది. మళ్ళీ కొంచెం కొన్ని ప్లేసెస్ చూడలేదని చెప్పేసి ఇవన్నీ కూడా వెళ్ళాము. ఇక్కడ కూడా కప్పులు, సాసర్లు ఏవో కావాల్సినవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక రౌండ్ వేసేసుకొని వచ్చేసామన్నమాట. అన్నీ కూడా రీజనబుల్ ప్రైసెస్లోనే ఉన్నాయండి. కొన్ని బాగా కాస్ట్లీ ఉన్నాయి, కానీ కొన్ని అయితే మా బడ్జెట్లోనే ఉన్నాయి. మా బడ్జెట్లో ఉన్న వరకే మేము షాపింగ్ చేసుకొచ్చాం అనమాట. అలాగా ఎవరికి ఎట్లాంటి వాళ్ళు వెళ్ళినా కూడా వాళ్ళ బడ్జెట్లో షాపింగ్ చేయడానికి వీలుగా ఉంటుందన్నమాట ఐక్య. బాగా మనం పెట్టగలం అన్న వాళ్ళకి ఉంటుంది, నార్మల్గా పెట్టే వాళ్ళకి కూడా ఎంత కాస్ట్ పెడితే అంతవరకు మనకి ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చండి. ఇదైతే గోడౌన్ అనమాట. మనం అక్కడ పైన ఏదైతే నంబర్స్ అవి మనం క్లిక్ చేసుకుని వచ్చాం కదా, అవన్నీ ఇక్కడ మనం కలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఆ నెంబర్ చూసుకొని మనకి ఎక్కడైతే మన వస్తువు ఉంటుందో మనం సెలెక్ట్ చేసుకునే వస్తువు తీసుకొని ఇవన్నీ కూడా మనం తీసుకొచ్చినవన్నీ కూడా ఇక్కడ పెట్టేస్తే వీళ్ళు చక్కగా బిల్లింగ్ వేసేస్తారనమాట. ఇదండి ఈరోజు మన ఐక్య చిన్న షాపింగ్ వీడియో. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతోనే చేశాను. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్స్లో తెలియచేయండి. మీరు కూడా ఎప్పుడైనా ఐక్య వెళ్ళుంటే మీ అనుభవాలు, మీరు తీసుకున్న ఐటమ్స్ ఏమన్నా సింపుల్గా నాతో షేర్ చేసుకోండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేసి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.